గుడ్ మార్నింగ్ ఏపీ సెట్ ఆస్పిరెంట్స్. ఇక్కడ పేపర్ 1 అనేది సెట్లో ఫస్ట్ పేపర్ 50 క్వశ్చన్లకు మనకు 100 మార్కులు. పేపర్ 2 కంటెంట్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోతారు. ఇక్కడ ఆల్ ఆస్పిరెంట్స్, ఏపీ సెట్ ఆస్పిరెంట్స్, పేపర్ 1 పేపర్ 2 రెండు, ఒకవేళ పేపర్ 1 కాక పేపర్ 1 అనేది హార్డ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 అనేది ఎప్పుడూ హార్డ్ ఉండదు, ఎందుకంటే అది టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కంప్రిహెన్షన్, కమ్యూనికేషను, మ్యాథమెటికల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్స్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవి 50 క్వశ్చన్లు. ఈ 50 క్వశ్చన్లకు వీటి నుంచి ప్రతి దాని నుంచి ఒక 5-10 ఉంటాయి అంశాలు. ప్రతి దాని నుండి ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 5 2s 5 10s 50. అయితే ఇక్కడ మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని సబ్జెక్టులు ఉంటాయి: సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇట్లా కొన్ని సబ్జెక్టు, ఎకనామిక్స్. పిచ్చి హార్డ్ వస్తుంది మిత్రమా, పేపరు పిచ్చి హార్డ్ వస్తుంది. కంటెంట్ హార్డ్ వచ్చినప్పుడు నువ్వు దాంట్లో నెగటివ్ మార్క్ లేదు, కావున నీకు బ్రెయిన్కు స్ట్రైక్ అవుతానో ఆన్సర్ నువ్వు చేయాలి. నీ వల్ల దాన్ని చేయలేకపోయినప్పుడు, నీకు అసలే ఆన్ కానప్పుడు దాన్ని ఏం చేస్తావు? అది దేవుని బిట్టు, అది ఇక పెట్టేసేయాలి. ఏం చేయాలి? పెట్టేసేయాలి. మరి ఇక్కడ వచ్చే కాడ కొట్లాడరాదండి. మీరు కొంచెం కష్టపడితే ఈ 50కి దాదాపు ఒక 40 క్వశ్చన్ చేయవచ్చు. ఇవి కౌంటే కదా, నెట్ లెక్క కాదు కదా. నెట్ అయితేనో ఏంటంటే, ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ పేపర్ను ఇప్పుడు సిఎస్ఆర్లో ఏం చేస్తాం, ఫస్ట్ పేపర్ తీసేసి సెకండ్ పేపర్ కౌంటింగ్ అయింది. కానీ ఇక్కడ ఏం చేస్తాం, ఈ పేపర్ అది క్వాలిఫైయింగే తీసుకుంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఈ ఇవి మనకు పరిగణలోకి తీసుకుంటారు. అంటే దాదాపు ఒకవేళ నీకు ఓ 40 బిట్లు చేసినాం అనుకో, 80 అవుతాయి. 80 అంటే ఒకవేళ మీ దాంట్లో నీకు రిజర్వేషను, నీ సబ్ కంటెంట్ అవన్నీ కలిస్తే ఇంకో కొంచెం దాంట్లో కొన్ని చేసినాం అనుకోండి, నెగిటివ్ లేదు కానీ అవో ఇన్ని కలిసి వస్తాయి. కావున వచ్చే దాని మీద కొట్లాడండి. కంటెంట్ మీద ఉండాలి, సబ్జెక్ట్ మీద చదవాలి. కొన్ని సందర్భంలో కంటెంట్లో కొన్ని క్వశ్చన్ చేయలేం, చెప్తున్నా కదా. మీరు చూస్తే కనబడితే ముందే చెప్తున్నా, జాగ్రత్త. పేపర్ 1 10కి దాదాపు 10 టాపిక్లకు ఒక 40 చేసే ప్రయత్నం చేయాలి. అంటే 35 చేసినా ఒక 5 కలిసి వస్తాయి మిత్రం. థ్యాంక్ యూ.